నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా కార్యాలయంలో గురువారం మెప్మా రీజనల్ కోఆర్డినేటర్ సావిత్రి సంబంధిత అధికారులు ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించి మెప్మా ద్వారా పట్టణంలో నిర్వహించవలసిన కార్యక్రమాలను పురోగతిని సమీక్షించడం జరిగింది. మరింత సమర్థవంతంగా పట్టణ ప్రజల పేదరిక నిర్మూలనకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, మెప్మా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సో మెప్మా అంటే లైవ్లీహుడ్ అంటే ఇది ప్రజెంట్ మన అందరూ ముందుకు తీసుకెళ్ళడం. కానీ నేను గమనించిన అంశాలు ఏమంటే అనంతపురంలో లోకల్ చాలా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయ్యి 1 year అయింది. కానీ ఎండి గారు అంటే రీజనల్ కోఆర్డినేటర్గా అంటే ఈ రాయలసీమ జోన్కి రీజనల్ కోఆర్డినేటర్గా ఒక సర్వీసెస్ తీసుకున్నారు, ఎంగేజ్ చేసుకున్నారు. సో నేను సపోర్ట్ టు ద పీడీ యూనిట్ అండ్ ఎస్పీఎంఈ యూనిట్, లైయేషన్ ఆఫీసర్ బిట్వీన్ ఎండి ఆఫీస్ అండ్ యువర్ రీజియన్. సో నేను ఏదైతే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎండి ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్ అట్ ప్రెజెంట్. ఈరోజు మన నంద్యాల పట్టణానికి రీజనల్ కోఆర్డినేటర్ మేడం సావిత్రి మేడం గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ అటువంటి ఈ టీఈలు అయితేమి, సిఎంఎంలు, సిఓస్ అందరితో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మెప్మా సైడ్ కొంత వెనకబడిందని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి యాజ్ అసిస్టెంట్ కమిషనర్ కేడర్లో కూడా నేను ఈరోజు అటెండ్ అయ్యాను. దీంట్లో మనకు మేడం గారు ఇచ్చినటువంటి వాటిల్లో కొంత రిమార్క్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కంపల్సరీగా దాన్ని ప్రొయాక్టివ్గా పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా సూచన చేశాను. అంతేకాకుండా ఆన్ పేపర్ మీద కాకుండా ఫిజికల్గా కూడా మనం వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది మెప్మా యాక్టివిటీ కింద అని చెప్పడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఏ యాక్టివిటీ మనం చేస్తున్నామో అదేవిధంగా దాని సిస్టర్ డిపార్ట్మెంట్ మెప్మా కూడా కంపల్సరీగా పబ్లిక్ దృష్టికి ప్రతి ఒక్క ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో ఆ ప్రతి స్కీమ్ కూడా కంపల్సరీగా వాళ్ళ దృష్టికి పబ్లిక్ దృష్టికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ గ్యాప్ స్పష్టంగా కనపడుతుంది. నంద్యాల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏదైతే మెప్మా సైడ్ ఈ యాక్టివిటీ తీసుకుంటారో అది జిల్లా కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులకి, హానరబుల్ మినిస్టర్ గారికి, ప్రతి ఒక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ జిల్లాలో గమనిస్తే మెప్మా సైడ్ చేస్తున్నట్టు కార్యక్రమాలు చాలా వరకు తెలియడం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికే లాస్ట్ మీటింగ్లో కూడా మనకు స్టేట్ లెవెల్ మీటింగ్లో కూడా ఎండీ సార్ కూడా ప్రతి యాక్టివిటీ కూడా ఫిజికల్ యాక్టివిటీ కూడా అందరి దృష్టికి వెళ్ళాలని, అంతేకాకుండా ఆయన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా విజిట్ చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి మనకు మెప్మా సైడ్ నుంచి చేసినటువంటి అన్ని 6 మున్సిపాలిటీల్లో కూడా దాని నుంచి మా సైడ్ నుంచి ఎండీ సార్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే కార్యక్రమం జరుపుతున్నామో ప్రతి ప్రోయాక్టివ్గా దాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో తీసుకెళ్ళి సపోజ్ కొన్ని వాటిని చెప్తాను నేను ఇప్పుడు మీ దృష్టికి. దాంట్లో వచ్చేసి సపోజ్ మనకు సూర్య గారు ఒకటి ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, సౌర విద్యుత్ వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి ప్రజల దృష్టిలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అదేవిధంగా ఉంది. అదేవిధంగా సాసా యాక్టివిటీస్ కూడా ఏమేమి జరుగుతాయి, స్వర్ణాంధ్ర స్వచ్ఛకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మెసేజ్ నుంచి, అంతేకాకుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించిన అవార్డ్స్ కూడా త్వరలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ప్లాస్టిక్ యూజ్ కూడా మనకు ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా డీజీ లక్ష్మిని కూడా డిస్కస్ చేశారు. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి తృప్తి క్యాంటీన్స్ అనేది కూడా మెప్మా మీద కీలక బాధ్యత ఇచ్చారు. దాంట్లో సైట్ లొకేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్స్ అని చెప్పి నిన్న ఎండీ గారు కూడా స్టేట్ లెవెల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈ సర్వీస్ రిక్వెస్ట్ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత, అదేవిధంగా మనకు ఎస్ఎల్ఎఫ్ గ్రూప్స్ అయితేమి, టీఎల్ఎఫ్ గ్రూప్లు అయితేమి, తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మున్సిపాలిటీ లెవెల్లో ఏదైతే యాక్టివిటీ ఉందో అదన్నిటిని కూడా మెప్మా విభాగం ఆల్ కమిషనర్స్తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యడానికి లేదు. ఎటువంటి మిస్టేక్ జరిగినా కూడా రేపు స్టేట్ లెవెల్లో ఎండీ గారు అయితేమి ఆ రీజనల్ క్వార్టర్స్ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెప్మా సెక్షన్కి ఇచ్చేటువంటి ఒకటి కీలకమైన సూచన ఏంటంటే ప్రొయాక్టివ్గా పనిచేయాలి. కంపల్సరీగా ప్రతి విషయాన్ని కూడా మనం పబ్లిక్ దృష్టికి తీసుకెళ్ళాలి, పొలిటికల్ దృష్టికి తీసుకువెళ్ళాలి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళాలి, డిస్ట్రిక్ట్ యంత్రాంగం జిల్లా కలెక్టర్ మేడం దృష్టిలో పెట్టాలి.
ఆ మొదటి నుంచి ఈ డిస్టిక్ యంత్రాంగంలో మెప్మా కూడా కీలకమైన బాధ్యత వహిస్తుందని చెప్పడానికే ఈ యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి విషయాన్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొయాక్టివ్గా పనిచేసి ఈ కార్యక్రమాలను ఏవైతే స్కీములకు ప్రజలకైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజల ద్వారా వాళ్ళతో మమేకమైతే చేయవలసిందిగా కోరుతున్నాను.